విషయాన్ని బట్టో నేను ఇక్కడ వాక్యం చెప్పడానికి నిలబడలేదని, ఇదంతా దేవుని సంకల్పము, దేవుడిచ్చిన అవకాశం అని నమ్మి నేను మీకు వాక్యం చెప్పడానికి నిలబడ్డాను. వచ్చిన మీరు కూడా డేవిడ్ సన్ గారిని బట్టి లేక పిలిచినటువంటి సహోదరులను బట్టి వచ్చిన ఆలోచన కలిగి ఉన్నారా, లేక ఈరోజు రాత్రి దేవుని వాక్యం వినటం అనేది దేవుడే నాకు ఇచ్చిన గొప్ప అవకాశం అని నమ్మిన వాళ్ళగా ఉంటున్నారా? ఏమనుకుంటున్నారు? చక్కగా ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెప్పొచ్చండి. ఇక్కడికి రావటంలో గల ఉద్దేశమే మన ఆలోచనను సఫలం చేస్తుంది. ఇక్కడ వాక్యం వినటానికి కలిగినటువంటి మీ ఆలోచనే దేవుని ఆశీర్వాదాన్ని ఇస్తుంది. యేసుక్రీస్తు వాక్యం చెప్పేటప్పుడు కూడా చాలా రకాల మనస్తత్వాలు కలిగి వచ్చేవాళ్ళంట. కొంతమంది ఆయన రొట్టెలు పెడతాడని, మరికొంతమంది ఆయన సూచక్రియలు, దయ్యాలు వెళ్ళగొడతాడు, కుంటి వాళ్ళని బాగు చేస్తాడు చూద్దామని, మరికొంతమంది ఆయన వాక్యం చెబుతుంటే తప్పులు పడదామని, కొంతమంది దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలని. ఇలా వచ్చేటువంటి 4 రకాలలో ఎవరు దేవుని ఆశీర్వాదాన్ని పొందుతారు? చూడటానికి వచ్చేవాళ్ళ, తప్పులు పట్టడానికి వచ్చేవాళ్ళ, దేవుని వాక్యం మీద ఆసక్తి కలిగి శ్రద్ధ కలిగి వినటానికి వచ్చిన వాళ్ళ? వినటానికి వచ్చినటువంటి వాళ్ళే అని మీరు చెప్పారు. చాలా సంతోషం. ఇది ఎందుకు అడుగుతున్నానంటే, ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ అక్కడికి ఎందుకు వెళుతున్నాము అనేది మొదట మనకు అర్థం అవ్వాలి. అవునా కదా? అక్కడికి మనం ఎందుకు వెళుతున్నాం? ఇప్పుడు మార్కెట్కి వెళ్ళాం, కూరగాయలకి వెళ్ళాం, ఆ పని మానేసి మార్కెట్ మధ్యలో నుంచున్నాం అనుకో, అటు చూడు ఏం చేస్తా ఉంటాడు, మనల్ని ఇటు గిండుతూ గుడుతూ ఉంటాడు. ఒక ప్లేస్కి వెళ్ళాలని ఇక్కడికి ఎందుకు వచ్చామనుకుంటాం. ఈ రోజుల్లో కొంతమంది మర్చిపోతున్నారు. ఈ ఫోన్ పట్టుకున్న తర్వాత మొత్తం మర్చిపోతున్నారు. గ్యాస్ స్టవ్ కాడికి వెళ్తుంది, వంట చేయడానికి వెళ్తుంది, గ్యాస్ అంటిస్తుంది, ఫోన్ పెట్టుకుని అసలు ఏం చేస్తుందో మర్చిపోతుంది. ఈలోపు ఏమైపోతుంది, అక్కడ మొత్తం మాడిపోతుంది కదా. ఇందాక నాసిరా గారు నేను వస్తుంటే ఒక చిన్న పిల్లోడు, ఆ వయసు పిల్లోడు కానీ కొంచెం పెద్దోడు, వాడు రోడ్డు దాటుతూనే ఫోన్ ఆడుకుంటూ వస్తున్నాడు. అంటే ఫోన్ ఆడుకుంటూ వాడు ఏం చేస్తాడో తెలియట్లేదు. వాడి కోసం భయం వేసింది. అంటే ఎక్కడ ఏం చేస్తున్నామో తెలుసుకొని దాని ప్రకారంగా నడుచుకోకపోతే భౌతికంగా ప్రమాదమే, ఆత్మీయంగా మరింత నష్టాన్ని కలిగి ఉంటాం. కాబట్టి ఇక్కడ నేనైతే దేవుని పక్షంగా దేవుని మాటలు చెప్పడానికి వచ్చాను. మీరు కూడా నన్ను చూడటానికో లేకపోతే వచ్చిన జనాన్ని చూడటానికో కాదు, దేవుని వాక్యం వినటానికే వచ్చారని అనుకుంటున్నాను. అందుకే వచ్చారని మీరు చెప్పారు కాబట్టి చాలా సంతోషం. ఆ ఆలోచన చివరి వరకు కూడా మీరు కలిగి ఉంటే ఈరోజు వాక్య భాగంలో నుంచి ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని క్లుప్తముగా మనమైతే నేర్చుకుంటాము. మొట్టమొదటిగా లూకాసు వార్తలోకి మనం వెళ్ళినట్లయితే, లూకాసు వార్త 10వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ఇక్కడ యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి యేసుక్రీస్తు వారిని ఒక ప్రశ్న అడిగారు. ఏమని? లూకాసు వార్త 10వ అధ్యాయం 25వ వచనంలో, ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా నిత్య జీవమునకు వారసునగుటకు నేనేమి చేయవలని ఆయనను అడిగాను. ఇక్కడ ఒక వ్యక్తి ఒక ప్రశ్న అడుగుతున్నాడండి. జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడో తెలుసా? నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే నేనేం చేయాలి అని అడుగుతున్నాడు. ఇది మంచి ప్రశ్న, చెడ్డ ప్రశ్న? ఏ మంచి ప్రశ్న? ఇది చాలా మంచి ప్రశ్న. మనల్ని కొంతమంది కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు సమాధానం కూడా చెప్పం మనం. ఎవడన్నా వచ్చి ఇక్కడ బ్రాందీ షాప్ ఎక్కడ అన్నాడు అనుకో, చెప్తామా? వాడికి ఎలా మనం చూస్తాం? కనుక అడిగే ప్రశ్నలో ఇక్కడ ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు వచ్చి, అంటే అనేక మందికి వాక్యం బోధించే స్థానంలో ఉన్న ఆయనే వాక్యాన్ని బోధించేవాడే వచ్చి
యేసుక్రీస్తు వారితో, అయ్యా నేను నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే ఏం చేయాలి అని అడిగాడు. ప్రశ్న అడిగితేనే సమాధానం ఉంటుంది, ప్రశ్నలోనే ప్రయోజనం ఉంటుంది. అలా అడగకపోయినట్లయితే ఎలాంటి ప్రయోజనం ఉండదు కదా. కానీ ఇక్కడ వాక్య భాగంలో యేసుక్రీస్తు అనే ఒక ప్రశ్న అడిగాడు, నేనేం చేయాలి అనే ప్రశ్న. దానికి యేసుక్రీస్తు ఇచ్చిన సమాధానం ఏంటి? అందుకు ఆయన, ధర్మశాస్త్రం అందు ఏమి రాయబడి ఉన్నదని. ఈ వాక్య భాగం చూసారా? ఏముంది సార్? మీరు కూర్చుంటే సరిపోదు సార్, ఉన్న కొంతమంది దగ్గర డిస్టర్బెన్స్ వద్దు. కనుక ఈ వాక్య భాగంలో సెకండ్ ప్రశ్నించటం ధర్మశాస్త్రోపదేశం కూడా చేశాడు. 2 యేసుక్రీస్తు ఏం చెప్పారు? దానికి సమాధానం చెప్పారు. ఏమని సమాధానం చెప్పారు? ఆయనకు తోచిందా లేక లేఖనాల ప్రకారంగా సమాధానం చెప్పాడంటే, అందుకు ఆయన ధర్మశాస్త్రం ఏమి చెప్పుచున్నది అనేటువంటి మాట ఆయన తిరిగి అడిగాడు. ఈ 2 మాటలను బట్టి ఈరోజు నేర్చుకోబోతున్న పాఠం ఏమిటంటే, నేనేం చేయాలి అని ప్రశ్నించటం, దానికి సరి అయిన సమాధానాన్ని మనం కనుగొనటం. ఏం చేయాలి? సరి అయినటువంటి సమాధానమును కనుగొనవలసిన వాళ్ళై ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది దేవుని నమ్ముకుంటున్నారు, అనేక మంది క్రీస్తును అంగీకరించిన వాళ్ళగా ఉంటున్నారు. అలా అంగీకరించినటువంటి వాళ్ళుగా వాళ్ళకు దగ్గరగా ఉన్నటువంటి సేవకుల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, అయ్యా రక్షణ పొందాలంటే నేను ఏం చేయాలి? స్వస్థత కలగాలంటే నేను ఏం చేయాలి? నా కుటుంబం దీవెన పొందాలంటే ఏం చేయాలి? పిల్లలు పుట్టాలంటే దేవుని విషయంలో ఏం చేయాలి? ఉద్యోగం రావాలంటే దేవుని కొరకు ఏం చేయాలి అని ప్రశ్నలు అడుగుతున్నారు. అవి అడగొచ్చు, అడగకూడదా? ఏం చేయాలి? దేవుని విషయంలో ఏం చేస్తే నాకు మేలు జరుగుతుందని ప్రశ్నలు అడుగుతున్నారు. అలా ప్రశ్నలు అడిగినప్పుడు సమాధానం అనేది సేవకులు చెప్తున్నారు. కానీ ఒక్కొక్క సేవకుడు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు సమాధానాలు. కనుక ఇలాంటి సమాధానాలు వింటున్నప్పుడు ఎలాంటి ఆలోచన చేసేటువంటి క్రైస్తవులుగా మనం ఉండాలి? ఎలాంటి ఆలోచన చేసే క్రైస్తవులుగా ఉండాలి? యేసుక్రీస్తు వారిని ఒక ప్రశ్న అడిగితే యేసుక్రీస్తు సమాధానం చెప్పారా? లేఖనాలు చెప్పారా? యేసుక్రీస్తు వారితో నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే ఏం చేయాలంటే, యేసుక్రీస్తు అన్నాడు, నన్ను అడుగుతావు ఎందుకు? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఏమన్నాడు ఆయన? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది దాని అర్థం? ఇప్పుడు నేను చెప్పటం కాదు కదా, ధర్మశాస్త్రం ఏం చెప్తుందని ధర్మశాస్త్రోపదేశం అంటున్నాడు. అలా ఇప్పుడు మనకి బైబిల్ ఏం చెప్తుంది అనేది ఆలోచించాలండి. ఏదైనా అడగాలి, అడిగిన దానికి సమాధానం చెబితే దాని గురించి ఆరా తీయాలి కూడా. ఆరా తీయటం అంటే, ఇప్పుడు ఉదాహరణకి మేము గుడివాడ నుంచి వచ్చాం. ఈ కుందేరు ప్రాంతం రావటానికి మేము మధ్యలో 4-5 అడిగాం. మేము కుందేరు ఎలా వెళ్ళాలి అని అడిగే ప్రయత్నం చేసినప్పుడు, అడిగేటప్పుడు ఎలాంటి వాళ్ళని అడగాలో నిర్ణయించుకుని అడుగుతామా, ఎవరిని పడతామని అడుగుతామా? అంటే ఒకటి తాగేసి ఇలాగెలా తోలుతున్నాడు, ఆ దగ్గరికి వెళ్ళి కుందేరు ఎలా వెళ్ళాలని అడిగాను అనుకో, సరి అయిన సమాధానం చెబుతాడా? అంటే అడగాలి, కానీ ఆడు ఎలాంటి వాడు ఆరా తీసుకోవాలి. నేను ఇంకొకడు బట్టలన్నీ చింపేసుకుని పరుగులెడుతున్నాడు రోడ్డు అంట, ఆడెనకాల బండి వేసుకుని పరిగెడతాన్ని అడిగాను అనుకో, ఆడు చెప్తాడు, చెప్పడా? కానీ దాన్ని నమ్మితే కుందేరు వస్తానా? అంటే మనకు ప్రశ్న ఉంది, కానీ దాన్ని అడిగేటప్పుడు దాని ఆన్సర్ చెప్పగలిగేటువంటి స్థితి వాళ్ళకు ఉందా లేదో ఆరా తీస్తాం కదా. అలాగే సేవకులు మీరు ప్రశ్న అడుగుతున్నారు, మీ భౌతికమైన ఆశీర్వాదాల కొరకు, రక్షణ కొరకు, పరలోకం కొరకు. అలా అడుగుతున్నప్పుడు కూడా వాళ్ళు చెప్పే సమాధానాలు వాక్య ప్రకారముగా ఉన్నాయా లేదనే దాని గురించి కూడా ఏం చేయాలి? మనం ఆరా తీయాలి. ఎందుకంటే ఈ రోజుల్లో అది పొందే ఆసక్తి మనకున్నా వాళ్ళు చెప్పేటువంటి పనులు లేఖనాల్లో లేవు. లేఖనాల్లో లేని వాటిని అనుసరిస్తే మరి ఎక్కువైన ప్రమాదంలో పడతాం. ఇప్పుడు ఉదాహరణకి మా నాసిరి గారికి బాగా కడుపు నొప్పి వస్తుంది. రవి గారిని పిలిచి, యేసుపాదం గారు ఎంబీబీఎస్ డాక్టర్ కాబట్టి
రవి గారిని పిలిచి, నాకు బాగా కడుపు ఉబ్బరం వచ్చేసింది, నొప్పి వచ్చేస్తుంది, డాక్టర్ గారు ఏం చెప్తారో వెళ్ళి కనుక్కురమ్మని చెప్పాడు. అప్పుడు నాసిరయ్య గారి విషయంలో బలహీనత కొరకు కనుక్కోవడానికి రవి గారు, నాగేశ్వర ఇద్దరు కలిసి యేసుపాద దగ్గరకు వచ్చారు. డాక్టర్ గారిని అడిగారు, ఆయన చాలా బాధపడుతున్నాడు, కడుపు అంత దుబ్బిపోయింది, బాధపడుతున్నాడు, కాబట్టి ఆయన ఏం చేయాలో చెప్పండి అని చెప్పి వాళ్ళిద్దరూ వచ్చి ఈయన అడిగారు. ఈయన దానికి డాక్టర్ కనుక సమాధానం ఇచ్చాడు. సరే, తిరిగి నాసిరయ్య గారి దగ్గరికి వెళ్ళేటప్పటికి వాళ్ళిద్దరూ కూర్చొని ఉండగా నాసిరయ్య గారు అడిగారు. ఏమడిగారో తెలుసా? డాక్టర్ గారు ఏం చెప్పారు అని. వెంటనే మా రవి అన్నాడు, ఇది నీకు తగ్గాలంటే ప్రతిరోజు ప్రొద్దున్నే శనగలు నానబెట్టుకుని తినాలి 1/2 కేజీ. ఇది నీకు తగ్గాలంటే మజ్జిగలో నిమ్మకాయలు పుంతే తాగాలి. ఇది నీకు తగ్గాలంటే మధ్యాహ్నం పూట భోజనం మానేసి రాత్రిపూట 4 చపాతీలు తినాలని చెప్తున్నాడు. వెంటనే నాగేశ్వరరావు గారు ఆయన్ని వెనకాల పెటేలు మరుకొట్టాడు. నాగేశ్వరరావు ఎందుకు కొట్టారన్నాడు. అప్పుడు నాగేశ్వరరావు అన్నారు, నువ్వు అనుకున్నది చెప్పకో, డాక్టర్ అడిగింది చెప్పు అన్నాడండి. ఏమన్నాడు? నువ్వు అనుకుని చెప్పకో. అంటే ఇప్పుడు రవి గారు ఏమనుకుంటున్నాడంటే కడుపు నొప్పి తగ్గాలంటే ఇవన్నీ తింటే తగ్గుతుంది అనుకుంటున్నాడు. ఈయన అనుకొని చెప్తే ఎలా తగ్గలాగా? ఎవరు అనుకుని చెప్పాలి? అప్పుడు అన్నాడు రవి గారు, డాక్టర్ గారు ఏం చెప్పాడు? పొద్దున్నే గోరువెచ్చని నీళ్ళు తాగి టైం తిని తగ్గిపోద్ది అన్నాడు. ఏం తగ్గదంట? పొద్దున్నే గోరువెచ్చని నీళ్ళు తాగుతూ టైం ప్రకారంగా భోజనం చేస్తే గ్యాస్ నొప్పి ఉండదు అన్నాడు. అది డాక్టర్ గారు చెప్పింది. ఏం చెప్పింది? రోజు ప్రొద్దున్నే శనగలు తింటే గ్యాస్ నొప్పి ఉన్నవాడు బతుకుతాడా? గ్యాస్ ఎక్కువై గుండె పడి చచ్చిపోతాడు. అంటే ఈయన పంపాడు, ఆయన సమాధానం ఇస్తున్నాడు. ఆ సమాధానం వినే వ్యక్తి ఈయన సొంత సమాధానం చెబుతున్నాడా, డాక్టర్ చెప్పాడా అని ఆరా తీసుకోవాలా లేదా? అక్కడే నాగేశ్వర గారు లేకపోతే పరిస్థితి ఏంటి? అలాగే విశ్వాసి కూడా ఎవరైనా వెళ్ళి ఏదైనా వాక్యం వింటున్నప్పుడు ఇలా చెయ్యమ్మా అని ఒక సేవకుడు చెబుతున్నప్పుడు దాని గురించి అలా చేయమని మీరు చెబుతున్నారా, లేక దేవుడు దాన్ని తెలియపరిచాడా అనే అనే పరిశీలన వాక్యములు చేయాలి. యేసుక్రీస్తు వారే ఒక ప్రశ్న అడిగితే బైబిల్లో ఏముందో ఒకసారి చూడమ్మా అన్నాడంటే, మరి మన సేవకులు చెప్పేటువంటి విషయాలలో, మనం వినేటువంటి బోధలలో అలాంటి ఇబ్బందులే ఉండవా? అలాంటి వాటిని పరిశీలించాల్సిన పనేమి మనకు లేదా? ఒక ఆవిడ, అయ్యా నాకు ఉద్యోగం రావటం లేదు కనుక నేను దేవుని పిట్టగా ఏం చేయాలి అంటే, ఆయన అన్నాడంట, నువ్వు కుందూరు నుంచి గుణదల కాలి నడక నడిచెళ్తానని మొక్కుకో, దేవుడు నీ కోరిక తీరుస్తాడన్నాడంట. మరొక ఆవిడ 7 వారాల పాటు ఉపవాస ప్రార్థనలు పెట్టుకో ఇంటికాడ, దేవుణ్ణి కార్యం చేస్తాడన్నాడంట. మరొక ఆయన, నీవు శ్రమ దినాలలో ఏసుమాల వేసుకో, దేవుణ్ణి స్వస్థత చేస్తాడని చెప్పాడంట. మరొక ఆయన, సెమీ క్రిస్మస్ నువ్వే గ్రాండ్గా చేసేయి, దెబ్బక నీ కోరిక తీరిపోద్ది అన్నాడంట. ఇవన్నీ బాగానే ఉన్నాయి, స్వార్థం కోసం చెప్పేవి కాదు. కానీ ఇవన్నీ ఎక్కడన్నా దేవుడు చేయమని చెప్పాడా? ఎక్కడైనా దేవుని వాక్య భాగంలో ఈ ప్రకారంగా మీరు నడుచుకోండి, ఇలా చేయండి అని ఈ పద్ధతులు దేవుడి వాక్యములో ఎక్కడా చెప్పలేదు. ఇందాక చెప్పాను కదా, రవి గారి సొంత ఆలోచన తప్ప నిజంగా డాక్టర్ గారి ఆలోచన కాదు. అలాగే ఈ రోజుల్లో మనుషులు కొంతమంది కల్పించిన పద్ధతులుగా దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రతి దానికి, అంటే మనలో ఉండే ప్రతి ప్రశ్నకి బైబిల్ సమాధానం ఇస్తుంది. బైబిల్ ప్రకారంగా నువ్వు నడుచుకుంటేనే నీకున్న ఆ జబ్బు, నీకున్న పాపము జబ్బు, నువ్వు కోరుకునే కోరిక ప్రకారంగా పరలోకం అన్నీ చేరగలుగుతాం. ప్రతి దానికి, ప్రతి ప్రశ్నకి బైబిల్ దగ్గర సమాధానం ఉంది. ఆ సమాధానమే మనం నిజమని నమ్మాలి తప్ప ఎవరో స్వార్థం కొరకు సొంత ఆలోచన ప్రకారంగా చెబితే దానివల్ల మన వ్యర్థములో, మన ప్రయాస వ్యర్థమైపోవటం కాకుండా కొన్ని ప్రమాదాల్లో పడిపోతాము. అలాంటి వాటిలో ఒకటి, రక్షణ పొందాలంటే ఏం చేయాలి అని అడిగితే దానికి బైబిల్ చెప్పే సమాధానం ఏంటో తెలుసా? 1 వినాలి, 2 విశ్వసించాలి, 3 మారుమనసు పొందాలి, 4 ఒప్పుకోవాలి, 5 బాప్తిసం పొందాలి. ఇది బైబిల్ చెప్పిన క్రమం. రక్షణ అనేది పొందాలంటే ఈ 5 పాటించాలి. రెండవది, ఆదివారం ఆరాధన చేయాలంటే ఏం చేయాలి? తెల్లబట్టలు వేసుకోవాలి, నగలేమి పెట్టుకోకూడదు, ఉపవాసంతోనే రావాలి అనేటువంటిది బైబిల్ ఎక్కడా కూడా లేదు. ఆరాధన చేయాలంటే ప్రార్థన చేసి, పాటలు పాడి, వాక్యాన్ని ధ్యానించుకొని, ప్రభు యొక్క రొట్టెలో
రక్తములో మన పాలిభాగస్తులయ్యి వాక్య ప్రకారం కానుకలు ఇవ్వటం, ఇది బైబిల్లో చెప్పినటువంటి ఆరాధన. రక్షణకు 5 చేయాలి, ఆరాధనకు 5 చేయాలి. అలాగే ఒక క్రైస్తవులుగా దేవుని ఆశీర్వాదాన్ని పొందాలంటే ప్రతిరోజు ఎలా మనం జీవించాలి అనేటువంటి వాటిలో 5 ఉన్నాయి. కానీ నేను అక్కడ సమయాన్ని బట్టి కొన్నిటిని జ్ఞాపకం చేస్తాను. అవి ఏమిటి అనగా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికకు మనం వెళ్ళినట్లయితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారయుండుడి, బలవంతులయ్యుండుడి, మీరు చేయి కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ఇక్కడ చూసారా, ఒక క్రైస్తవుడుగా నువ్వు ఎలా బ్రతికితే దేవుడిని ఆశీర్వదిస్తాడో ఇక్కడ 5 చెప్పాడు. 5 నీ ప్రార్థన దేవుడు ఆలకించాలంటే, నిజమైన క్రైస్తవుడుగా దేవుడు గుర్తించి నిన్ను ప్రేమించాలంటే ఇక్కడ కూడా 5 చేయాలంట. ప్రతిరోజు చేయవలసిన పనులు 5. 5 ఏంటవి? 1 మెలకువగా ఉండండి, 2 విశ్వాసం నిలకడగా ఉండండి, 3 పౌరుషం గలవారై ఉండండి, 4 బలవంతులై ఉండండి, 5 ప్రేమ కలిగి ఉండండి. సహోదరుల పట్ల ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి మీరు ఉండండి. ఈ 5 కలిగి ఉండి ప్రతిరోజు మీరు నడుచుకోవాలి. ఇది బైబిల్ చెప్తున్నటువంటి సత్యం. మీరు నిజమైన క్రైస్తవులు చెప్పులు తీసేయండి, నిజమైన క్రైస్తవులు అయితే అలంకరణ మానేయండి, నిజమైన క్రైస్తవులు అయితే మాంసం మానేయండి, ఇది కాదు చెప్పింది వాక్య భాగంలో. ఏమంటున్నాడు అంటే, ఈ 5 జరిగిస్తూ మీరు క్రైస్తవులుగా నడవండి. అది క్రైస్తవుని యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదానికి మూలమవుతుంది. అందులో మొట్టమొదటిది ఏంటి? మెలకువగా ఉండుడి అనే పదం ఉంది అక్కడ. మనం ఏం చేయాలి అనే ప్రశ్నకి పౌలు గారు చెప్తున్న సమాధానము వాక్య భాగము ద్వారా మెలకువగా ఉండాలంట. మెలకువగా ఉండటం అంటే దాని అర్థం ఆత్మ సంబంధముగా ఈ వాక్యం మీకు అర్థం. మెలకువగా ఉండాలంటే దాని అర్థం నిద్రపోవద్దనా? మెలకువగా ఉండటంటే దాని అర్థం ఏంటంటే మనం సిద్ధపడి ఎదురు చూసేటువంటి వారుగా ఉండాలి. కొంతమంది మెలకువగా ఉండమంటే ప్రార్థనలోనే మెలకువగా ఉండరు, ఇక్కడికి వచ్చాక బాగా నిద్ర వస్తుంది. ఉన్నటువంటి జీవుల్లో ఒక జీవి ఉందండి, నేను దానికే ఉందేమనుకున్నా నేను. కానీ ఈ మధ్యకాలంలో మీటింగ్లకి వెళ్తుంటే మనుషులో కూడా కనపడుతుంది. అది ఏంటో తెలుసా? కళ్ళు తెరిచి నిద్రపోయేదేంటి? కళ్ళు తెరిచి నిద్రపోద్ది అంటది. తెలుసు మీకు? కోడి కళ్ళు మూసుకుంటుందండి కోడి. అసలు కన్నురెప్పలే ఉండవు దానికి. చేప ఏముండదు, చేపకు అసలు కన్నురెప్పలే ఉండవండి. అది కళ్ళు తెలిసే ఉంటుంది, నిద్రపోతుందంట. దానికి కన్నురెప్పలే ఉండవు కాబట్టి. మరి కొంతమంది చక్కగా కూర్చుంటారు, కళ్ళు తెరిసే ఉంటుంది, ఆటోమేటిక్ ఎక్కడికి వెళ్ళిపోతారు, వాళ్ళు నిద్రలోకి వెళ్ళిపోతారు. కళ్ళు తెలుసుకుని నిద్రపోయే టాలెంట్ అండి. అంటే శరీరం ఇక్కడే ఉంటుంది, కళ్ళు ఇక్కడే చూస్తూ ఉంటాయి, కానీ మైండ్ మాత్రం వేరే చోట ఉంటుంది. అందుకంటున్నాడు వాక్యం వినే విషయంలో ఒక క్రైస్తవుడుగా నువ్వు ఎలా ఉండాలంటే మెలకువగా ఉండాలి. ఎలా ఉండాలి? మెలకువగా. మెలకువగా ఉండేటి నీకు అన్నీ తెలుస్తాయి, నిద్రపోయేవాడికి ఏం తెలియవు కదా. కనుక మెలకువగా ఉండటం అంటే దేవుని వాక్యమును వింటూ ఉండాలి, ఆ వాక్యము చెప్పబడుతున్నటువంటి విషయాలను అర్థమవుతూ ఉండాలి. నీకు మెలకువగా ఉంటే అర్థమవుతూ ఉంటాయి. అందుకంటున్నాడు ఆయన, మీరు మెలకువగా ఉండుడి. ఇంకొకటి, కొంతమంది ఏదైనా పని చేద్దామనుకుంటే అది అయ్యేదాకా ఏం చేయరు? నిద్రపోరు. ఉంటుంది కదా మన దగ్గర ఇంచుమించు చాలామంది అలాగే చేస్తారు కదా. ఆ పని అనుకుంటే అది అయ్యేదాకా నిద్రపోరు. అది మెలకువగా ఉండటమంటే. ఆ పని చేసేదాకా అసలు నిద్రపోరాళ్ళు. ఆ పని చేయాలి 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 చేయాలని ఆలోచనే ఉంటుంది. ఇలా మెలకువగా ఉండి నిద్రపోకుండా పూర్తయ్యేదాకా మనం ఆగకుండా చేసిన పనులు చాలా ఉంటాయి. కానీ అలాంటి తీర్మానం బైబిల్ దగ్గర ఎప్పుడైనా చేసుకున్నారా? బైబిల్ పూర్తయ్యేదాకా నేను నిద్రపోను, బైబిల్ పూర్తిగా నేను చదవాలి అని పట్టుదల కలిగి పూర్తి చేసినటువంటి విశ్వాసం అనుకుంటుందా? ఉంటుందండి. ఇక్కడ నేను బైబిల్ మొత్తం ఒక్కసారైనా చదివేశానన్న వాళ్ళ చేతులు ఎత్తండి ఎవరైనా.
బైబిల్ మొత్తం ఐఎస్ పాదం గారు చదివారంట అంతే, బైబిల్ మొత్తం. అంటే బైబిల్ మేమేం చదువుతామని అనుకోవచ్చండి. ఇక్కడ పిల్లలు ఉన్నారే, నువ్వే క్లాస్ అమ్మా? 4th క్లాసు. ఈ పాప ఆల్రెడీ 4వ తరగతికి వచ్చిందంటే 3 తరగతులు పూర్తి చేసింది. అంటే 3 సంవత్సరాల్లో 3 క్లాసులు దాటొచ్చిందంటే 3 సంవత్సరాల్లో 3 పుస్తకాలు చదివేసింది కదా. 1వ క్లాస్ పుస్తకాలు చదివేసింది, 2వ క్లాస్ పుస్తకాలు చదివేసింది, 3వ పుస్తకాలు చదివేసింది. సంవత్సరానికి పుస్తకం చదివేస్తుంది ఆమె. 40 సంవత్సరాలు వచ్చినా మనకు ఒక పుస్తకం అవలా అయిందా? కారణం అది సబ్జెక్టు పూర్తి అయితే తప్ప మాస్టర్ ఊడుకోడు. అందుకే వాళ్ళు దాన్ని పూర్తి చేసే ఆలోచనతో ప్రయాసపడతారు. మరి ఆ అమ్మాయి లెక్క ప్రకారంగా చూస్తే ఆ అమ్మాయి ఇప్పటికి 4 సార్లు 4వ సంవత్సరం 4వసారి ఇంకో పుస్తకం కంప్లీట్ చేసేస్తుంది. మరి ఆత్మసంబంధం క్రైస్తవులంగా మనం దేవుని వాక్య భాగాన్ని చదవాలా వద్దా? అలా చదవాలి అంటే పూర్తి అయ్యేదాకా నేను నిద్రపోను, దాన్ని నేను బైబిల్ గ్రంథాన్ని నా మేలు కొరకు చదువుతాను అనే ఆలోచన కలిగి ఉండాలండి. పూర్తి చేస్తేనే దేవుడు మన జీవితంలో ప్రతి కార్యాన్ని పూర్తి చేస్తాడు. ఇది ఎవరో చెప్పట్లేదండి. అయ్యా నేను ఆత్మీయంగా బలపరాడాలంటే, దేవుడిని ఆస్వాదించాలంటే ఏం చేయాలి అంటే ఎవరో కూడా బైబిల్ చదవని చెప్పట్లేదండి. ఎంతసేపును కూడా అవునమ్మా అయితే నువ్వు అక్కడికి వెళ్ళు, అయితే ఈ భోజనాలు పెట్టు, అయితే ఉపవాస కూడికలు పెట్టు, అయితే నువ్వు ఆ మాల వేసుకొని చెప్పేవాళ్ళు తప్ప దేవుని వాక్యం చదవమ్మా, దేవుని జీవితాన్ని మారుస్తాడని మాట చెప్పట్లేదండి. ఎందుకంటే పౌలు గారు మెలకువగా ఉండి దేవుని వాక్యాన్ని చదివేటువంటి ఆలోచన కలిగి మీరున్న పట్టుదల కలిగి దేవుని వాక్యాన్ని పరిశీలన చేయండి, పట్టుదల కలిగి దేవుని వాక్యాన్ని ధ్యానించేటువంటి వారుగా మీరుండండి. అది మెలకువగా ఉండటం అంటే. పట్టుదల కలిగి దేవుని వాక్యమును వింటూ దేవుని మనకు అర్థం చేసుకుంటూ జీవించడం స్వభావాన్ని ప్రతి ఒక్కరును కూడా కలిగి ఉండాలంట. కానీ కొంతమంది చదువుతారండి బైబిల్లో. ఒక ఆయన అంటున్నాడు ప్రతిరోజు పడుకునే ముందు బైబిల్ చదువుతాడంట. మంచి అలవాట కాదా? అలవాటేనా? ఎప్పుడు అలా చదవద్దన్నా నేను. ఎందుకంటే ప్రతిరోజు బైబిల్ చదవటానికి ఓపెన్ చేస్తే 2 అధ్యాయాలు చదవగానే చక్కగా నిద్ర వచ్చేస్తుందంట. ఏమొచ్చేస్తుంది? 2 అధ్యాయాలు చదివేటప్పుడు నిద్ర వస్తుందంట. అని దేని చదువుతున్నాడు? ఫోన్ చూస్తే నిద్ర రావట్లేదంట, చూసినంతసేపు ఇంకా చూస్తున్నాడంట. టీవీ చూస్తే నిద్ర రావట్లేదంట. బైబిల్ చదువుదాం నిద్ర వచ్చేద్దని చెప్పి ఇంకా ఎన్ని వర్షాలు చదివితే నిద్ర 8 వర్షాలు చదివి నిద్రపోతాడంట. చదంటే నిద్రపోవటం కొరకు బైబిల్ చదువుతున్నావా? బైబిల్ మీద ఒక పట్టుదల ఉండాలి కదా, బైబిల్ మీద ఒక విశ్వాసం అనేది కలిగి ఉండాలి కదా. కాక 2 వర్షాలు చదవగా నిద్ర వచ్చేస్తుంది కాబట్టి నిద్రపోవటం కొరకు దాన్ని చదవటం ఆలోచన కలిగి ఉండటం కాదండి. దేవుని వాక్యం చెబుతుంది మెలకువగా ఉండాలి మీరు. ప్రాముఖ్యంగా దేవుడు మాట్లాడుతున్నప్పుడు మరీ మెలకువగా ఉండాలి. వాక్యం చదువుతున్నామంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఇక్కడ మీరు వాక్యం వింటున్నారంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. బైబిల్ ఎలా ఒక ఆయన దేవుని వాక్యం పౌలు గారు చెబుతుంటే వాక్యం వినటానికి వెళ్ళాడు. వినటానికి వెళ్ళి వాక్యం చెబుతుంటే పాపం మీటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసా? సిమెంట్ రోడ్డు మీద కాదండి, 3వ ఫ్లోర్లో జరుగుతుంది మీటింగ్. ఎక్కడ? 3వ ఫ్లోర్లో 3వ బిల్డింగ్లో మీటింగ్ జరుగుతుంది. అక్కడ పౌలు గారు వాక్యం చెప్తున్నాడు. పౌలు గారు వాక్యం చెబుతుంటే మనవాడు అక్కడ కూర్చోకుండా చక్కగా వచ్చి ఆ గోడ మీద కూర్చున్నాడంట. బయట ఎక్కడ? గోడ మీద కూర్చుని వాక్యం వింటా నిద్రా భారం వల్ల జోగి ఎక్కడ పడ్డాడట? పైనుంచి కింద పడిపోయాడటండి. పైనుంచి కింద పడిపోయాడు. ఎక్కడికి వెళ్ళి? ప్రార్థనకి వెళ్ళి పడిపోయాడండి. ఇలాంటి కుర్చీలు అదే భయం వేస్తుంది నాకు. ఎందుకంటే హ్యాండ్లెస్ కుర్చీలు ఏమాత్రం పక్క కొనుక్కొచ్చినా మొత్తం 4 కాళ్ళు పైకి లేచిపోతాయి. అది ఎంత అవమానకరం. చాలా జాగ్రత్తగా కూర్చోవాలండి. మా సాని సంఘంలో మా నాగేశ్వర గారు అంటారు, ఇలాంటి కుర్చీలు కొన్నాము. నేను 20 కుర్చీలు కొన్నా. అంతకుముందు చాలా కుర్చీలు ఉన్నాయి, కానీ ఈసారి కొన్నప్పుడు ఈ కుర్చీలు కొన్నా నేను. ఎందుకో తెలుసా? ఇలాంటి కుర్చీలు అయితే ప్రశాంతంగా ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఏమొచ్చేస్తుందంటే అది ఈ కుర్చీ అయితే జాగ్రత్తగా ఉంటాం కదా. అంటే ఇష్టం లేక కాదండి, వాక్యం పట్ల వాళ్ళు ఆసక్తి కలిగి ఆ 2 గంటలైనా వాక్యం మీద మనసు పెట్టాలని. అలా కాక ఐతుకని ఒక అతనండి, తన పేరేంటి ఐతుకు, అపోస్తలుల 19వ అధ్యాయంలో అతను గోడ మీదకి కూర్చున్నాడు. వాక్యం వింటూ నిద్రాభారంలో జోగి కింద పడిపోయాడు. అక్కడ పౌలు గారు ఉన్నారు కాబట్టి, దేవుడు ప్రేమించాడు కాబట్టి కింద పడగానే ఏమైపోయాడు తెలుసా? చచ్చిపోయాడు.
ప్రార్థనకు వచ్చి చచ్చిపోడంటే అందరూ ఏమంటారండి? ఎలా మాట్లాడతారు? ఇదేంటి దేవుడు అలా చేశాడేంటి? దేవుడి సన్నగారు ప్రార్థన అయితే ఎలా జరిగిందేంటి? ఎంతసేపు దేవుడి సన్నగారు తప్పు, దేవుడు తప్పు తప్ప నేను నిద్రపోయినని చెప్పదు ఎప్పుడు అక్కడ చెప్తారా? ఆ మాట రాదండి. నీవు భయభక్తులు కలిగి ఉండు, దేవుడు తన శక్తిని చూపిస్తాడు. అందుకే పౌలు గారు అంటున్నాడు, నీవు ఎలా ఉండాలంటే దేవుని విషయంలో క్రైస్తవుడుగా మెలకువగా ఉండాలి. ఎలా ఉండాలి? మెలకువ కలిగినటువంటి వాడుగా. దేవుని దగ్గర రావటానికి మెలకువగా ఉండాలి, అపవాదిని మోసం చేయకుండా ఉండటానికి మెలకువగా ఉండాలి. ఎందుకు రావటానికి అంటే ఇక్కడ మా యేసుపాదం గారు ఉన్నారు, అన్నిట్లోనే ఎక్స్పర్ట్ ఆయన, ఒక నిద్రలో తప్ప. ఇప్పుడు ఆయన్ని బ్రదర్ యేసుపాదం గారు ఒకసారి ట్రెండ్ అన్నాను అనుకోండి, మెలకువగా ఉంటే వెంటనే వచ్చి నిలబడతాడు ఇక్కడ. అలా కాదు, యేసుపాదం గారు 3 సార్లు పిలిచినట్టు దాని అర్థం ఏమన్నాడు అక్కడ? నిద్రయ్యాడు. మరి దేవుని వాక్యం వినటానికి ఆదివారం ఆరాధనకు కానీ మీటింగ్స్కి కానీ మనం ఫస్ట్ పిలవగానే వస్తున్నామా? 5-6 పాటలు అయిపోయాక వస్తున్నామా? మెలకువగా ఉంటే త్వరపడి వస్తాం. ఆత్మ సంబంధంగా నిద్రపోయినట్లుగా మనం ఉంటే దేవుని విషయాలలో సంతోషంగా మనం పాల్గొనలేమండి. అందుకే జ్ఞానంగల సొలొమోను గారు అంటాడు, మీరు దేవుని యొక్క కృపను ఆశీర్వాదమును పొందాలి అంటే సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 24వ అధ్యాయం 33వ వచనం అంటాడు, సోమరి 24:33 చదవండి. ఇంకా కొంచెము నిద్రించేదను, ఇంకా కొంచెం కునుపాటు చేదను, ఇంకా కొంచెం చేతులు ముడుచుకుంది. మీరు ఇందాక వెంటనే ఒక మాట అన్నారండి, సోమరి చేమల యొద్దకు వెళ్ళని. అది అందరికి బాగా తెలిసారన్నమాట. ఇంతకీ అందులో సోమరి చేమలా మనుషులా? సోమరి చేమల దగ్గరికి వెళ్ళమంటే చేమలు సోమరి కాదండి, మనుషులు. ఇంకా చెప్పాలంటే మనం కొంతమంది అంట, ఇప్పుడైనా మీరు చూడండి, భౌతిక సంబంధమైన వాటి విషయంలో ఎంత ఆసక్తిగా మనం ఉంటామో తెలుసా? ఫస్ట్ తారీఖు పొద్దున్నే 6 గంటలకు పెన్షన్ ఎత్తకొస్తారు. ఎన్నింటికి లేతారు ఆ రోజు? ఎవరైనా 4 గంటలకు లేచి వెయిట్ చేస్తారు. డ్వాక్రాలో లోన్ వచ్చింది, ఈరోజు బ్యాంక్ రమ్మన్నారు, రేపు వెళ్తారు ఎవరైనా? బ్యాంక్ తీసేటప్పటికి అక్కడ ఉంటాం. మనం ఉండమా? ఇలా భౌతికంగా మనం ఎంత ఆసక్తిగా ఉంటాం. సోమరితనం అక్కడ ఎప్పుడూ కనపడదు కదా. కానీ దేవుని దగ్గర మనం దేవుని దగ్గరకు వస్తున్నాం, కానీ ఎందుకు ఇన్ని సంవత్సరాలైనా దేవుని కార్యాలు మనం చూడలేకపోతున్నామంటే వచ్చేటప్పుడు మనలో ఆయనకి ఏం కనపడుతుందో తెలుసా? కొంచెం సోమరితనం. ఏంటది? కొంచెం వెళ్దాం, పర్లేదులే, కొంచెంసేపు ఆగి వెళ్దాంలే, ఈ పని అయ్యాక వెళ్దాంలే, అలా అనుకునే చిన్న ఆలోచన మనల్ని దేవునికి చాలా దూరం చేస్తుంది. అందుకే పౌలు గారు అంటున్నాడు, మీరు మెలకువగా ఉండాలి. ఫస్ట్ మీరు మెలకువ కలిగి ఉండండి, సోమరిటువంటి వాళ్ళగా ఉండకండి. అంటాడు, ఇంకా కొంచెం కురుకుతాను, ఇంకా కొంచెం చేతులు ముడుచుకుంటాను, ఇంకా కొంచెం నిద్రపోతానంటే ఆడి దగ్గరికి పరిగెత్తుకు వస్తుందంట. ఏంటది? చక్కగా చెప్పారండి. ఏమవుతుందంట? దోపిడిగాడు వచ్చినట్టు వస్తుందంటే. ఏకంగా దోపిడిగాడు వచ్చినట్టు అంటే ఈ రోజుల్లో చైన్ స్నాకర్స్ ఉన్నారు తెలుసా? అంటే మెడలో చైన్ లాక్కిపోతున్నారు. ఎలా లాక్కెళ్తాడు? వచ్చి అమ్మ కొంచెం చున్నీ పక్కకు పెట్టమ్మా, అమ్మ కొంచెం ఇలా తిరిగమ్మా, ఇలా నుంచోమ్మా అని అప్పుడు లాగుతాడా? ఎలా లాగుతాడండి? నువ్వు అలా కొంచెం అలర్ట్గా ఉంటావు, 2 నిమిషాల్లో వెళ్ళిపోతాడు అంతే. దరిద్రుడికి అంత స్పీడ్గా వస్తుందంట. అంత స్పీడ్గా దోపిడిగాడు వచ్చినట్టు వస్తుంది. ఏం కలిగి ఉంటే? సోమరితనమును కలిగి ఉంటే. ఏ విషయంలో? దైవ సంబంధమైన విషయంలో. కనుక దరిద్రత కాక దీవెన రావాలి అంటే నీవేదైతే దేవుని దగ్గర అడుగుతున్నావో దానికి దేవుడు సమాధానం ఇవ్వాలంటే రక్షణ పొందేటువంటి 5 మెట్లు ఎక్కడం మాత్రమే కాకుండా, ఆదివారం ఆరాధన ఖచ్చితంగా అటెండ్ అవ్వటం మాత్రమే కాకుండా, ప్రతి దినము ఆత్మ సంబంధంగా క్రైస్తవుడుగా మెలకువగా ఉండాలి. మెలకువ కలిగి ఉన్నటువంటి వాళ్ళముగా మనము ప్రవర్తించేటువంటి వారై ఉండాలండి. అందరూ నమ్ముతున్నటువంటి చాలామంది ప్రార్థనలో జ్ఞాపకం చేసేటువంటి మాట ఒకటి ఉంటుందండి. కీర్తనల గ్రంథములో 121వ అధ్యాయం మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చూడండి. ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు ఆయన, కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాను,
నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలన నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశం సృజించిన వాడు, ఆయన నీ పాదము తొట్టిలను ఏడు. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఏం చేయడంట? ఇక్కడ ఈ మాట ఎంత బాగుంటుందో. అయ్యా సహోదరి, నీవు యెహోవాను నమ్ముకో, ఆయన సహాయం కొరకు ప్రార్థన చెయ్యి. ఆయన ఎలాంటి వాడంటే ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. అంటే నిన్ను కాపాడే దేవుడు నిద్రపోడు. మరి మనం నన్ను కాపాడే దేవుడుగా ఉన్న నీవు నిద్రపోవంటున్నాం, కానీ మనం నిద్రపోతే దేవుడు సహాయం చేస్తాడా? సహాయం చేస్తాడా? ఆయన నిన్ను కాపాడటానికి కునుకక నిద్రపోక నీ మీద ప్రేమను కలిగి ఉంటే, ప్రతిరోజు కునుకుతూ నిద్రపోతూ విశ్వాసంలో సోమరులుగా మనం ఉంటే ఎలా సహాయం చేస్తాడు? కునుకక నిద్రపోని దేవుడు సహాయం చేయాలంటే దేవుని వాక్య విషయంలో కూడా మెలకువ కలిగినటువంటి విశ్వాసులుగా మనం ఉండాలి. అప్పుడే దేవుని యొక్క మహోన్నతమైన ఆశీర్వాదాన్ని పొందగలుగుతాం. ఎందుకు మెలకుగా ఉండమంటే తెలుసా? మెలకుగా ఉండండి, మెలకుగా ఉందని ఎందుకంటే తెలుసా? యేసుక్రీస్తు వారు కూడా అపోస్తులతో ఒకసారి మత్తయి సువార్త మనం చూసినట్లయితే 26వ అధ్యాయము 41వ వచనంలో యేసుక్రీస్తు వారు తెలియపరిచారు. అపోస్తుల దగ్గరకు వచ్చి, దయచేసి ఈ రాత్రి మీరు ఎవ్వరూ ఒక నిద్రపోవద్దు అన్నాడు. అంటే ఏం చేయమని? మెలకువగా ఉండమని చెప్పాడు. ఎందుకు మెలకువగా ఉండమన్నాడు? ఆ వచనం చదవండి. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడియైనను నా మెలకు నాతో కూడా మేలుకొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ఉండండి. మెలకువగా ఉండని పౌలు గారు ఏం చెప్తున్నారు? నేను చెప్తున్నానంటే మాకేదో ప్రయోజనం అని కాదండి. మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లుగా మెలకువగా ఉండండి. శోధనలో ప్రవేశించకుండానట్లుగా మెలకువగా ఉండండి. మెలకువ కలిగి మీరు జీవించండి. మెలకువ కలిగి మీరు మీ శ్వాసాన్ని కాపాడుకోండి. అంటే అసలు నిద్రపోవద్దంటారా అని అంటే, మెలకువ కలిగి ఉండటం అనేది ఎలా ఉంటుందంటే, యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక ఉపమానం చెప్పారు. మీరు చాలాసార్లు విని ఉంటారు. అందులో 10 మంది కన్యకలు ఉంటారు. ఎంతమంది? 10 మంది కన్యకలు. అలాగే మన కుందేరు ప్రాంతంలో మీరు అందరూ ఉన్నారు. ఈ 10 మంది కన్యకలు కూడా ఎదురు చూస్తున్నారు. ఎవరి కోసం? పెళ్లి కుమారుడు కొరకు ఎదురు చూస్తున్నారు. అంటే ఎదురు చూస్తున్నారంటే వాళ్ళు మెలకువగానే ఉండి ఎదురు చూస్తున్నారు. మెలకువగా ఉండి వాళ్ళు ఎదురు చూస్తున్నప్పుడు పెళ్లి కుమారుడు రావటం ఆలస్యమైంది. టైము 12 అయిపోయింది. 12 గంటల దాకా మెలకువగా ఉండగలం, కానీ 12 దాటితే నిద్ర వచ్చేస్తుంది కదా. అప్పుడు ఎప్పుడైతే రావటం ఆలస్యమైందో, రాత్రి అయింది కాబట్టి, రాత్రి వస్తే సహజంగా మనకు నిద్ర వస్తుంది కాబట్టి అక్కడ వాళ్ళు నిద్రపోయారు. ఎంతమంది నిద్రపోయారు? అక్కడ 10 మంది కొనికి నిద్రించారండి. ఏమని నిద్రించారు అక్కడ? ఆ వాక్య భాగంలో 25వ అధ్యాయం మనం చూసినట్లయితే 5వ వచనంలో ఏముందంటే, పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కొనికి నిద్రించిరి. ఏమయ్యారట? అందరు నిద్రపోయారు. 10 మంది నిద్రపోయారు. నిద్రపోవటం ఆ తప్పేం కాదు. అక్కడ రాత్రి అయితే పడుకోవాలి, పగలైతే పని చేయాలి. అది రూలు, అది మంచిది, అది ఆరోగ్యం, ప్రయోజనకరం కదా. ఇక్కడ 10 మంది నిద్రపోయారు. సరే, అందరు అనుకున్నట్లుగా పెళ్లి కుమారుడు రాబోతున్నాడనే శబ్దము, గొప్ప బోరధ్వని వినపడిందండి. ఎంతమంది లేచారు? అక్కడ ఆ స్వరం వినగానే 10 మంది లేచారంట. చూడండి ఇక్కడ 7వ వచనంలో, అప్పుడు ఆ కన్యకలు తమ డ్యూటీలో అంటే 10 మంది పడుకున్నారు, 10 మంది తిరిగి లేచారు. కానీ ఇందులో ఇప్పుడు 5గురు మెలకువ కలిగిన వాళ్ళగా ప్రవర్తించారు, 5గురు మెలకువ లేని వాళ్ళగా ప్రవర్తించారండి. 10 మంది తిరిగి లేచారు, కానీ లేచేటప్పటికి 5గురు దీపాలంట గుడ్డుగా వెలుగుతున్నాయంట. వాళ్ళకి కనపడతలా. 5గురు దీపాలు మాత్రం చాలా ప్రకాశవంతంగా ఎరుగుతున్నాయంట. అంటే సిద్ధపడి నిద్రపోయిన వాళ్ళు, బుద్ధిగల వాళ్ళు, ఏ విధమైన సిద్ధపాటు లేకుండా అన్నీ వదిలేసి నిద్రపోయినటువంటి వాళ్ళు బుద్ధి లేనటువంటి కన్యకలు. ఇక్కడ మీకు అర్థమవుతుంది మెలకువ కలిగి ఉంటామంటే
ఆత్మ విశ్రాంతి తీసుకుంటున్నా శరీరము నిద్రలో ఉన్న ఆత్మ సిద్ధబాటు కలిగి ఉండాలి. అది ఉందా? ఈ మీటింగ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి పడుకునే మీకు నేను వాక్య ప్రకారంగా బాప్తిస్మం పొందాను కనుక యేసుక్రీస్తు నేను నిద్రపోయిన తర్వాత వచ్చినా నేను వెళ్ళిపోతాను అని చెప్పుకోగలిగే ధైర్యం మీకుందా? అది సిద్ధపాటు కలిగి ఉంటాం. బాప్తిస్మం పొందారు. ఈరోజు రాత్రి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పోయిన ఆదివారం ఆరాధన క్రమం తప్పకుండా నేను వెళ్ళాను కాబట్టి ఈరోజు రాత్రి యేసుక్రీస్తు వచ్చినా నేను వెళ్ళిపోతాను, నేను రెడీగా ఉన్నానని చెప్పే ధైర్యం అనుకుంటుందా? ఉందా? అది వెలుగుగా ఉంటామంటే యేసుక్రీస్తు వచ్చినప్పుడు దేవుడి సన్నగా ఎత్తుక్కుందాం, యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆరాధనకి వెళదాం అనుకోవటం ఏంటో తెలుసా? సోమరితనం కలిగి సోమరితనం కలిగినటువంటి వాళ్ళగా ఉంటాం. మెలుకుగా ఉండటం అంటే శరీరం నిద్రపోయిన ఆత్మ సంబంధంగా రెడీగా ఉండటం. ఎలా ఉండాలి? రెడీగా ఉండాలి. నువ్వు నిజంగా విశ్వాసంలో అలా ఉన్నావా? సిద్ధపడేటువంటి వరంగా మనం అన్నామన్నా మీ మనసాక్షి మీరు అడగండి. నేను దేవుని వాక్య ప్రకారం ఎప్పుడు రెడీగానే ఉంటాను. పిల్లలు ఉంటారు చూసారా, స్కూల్కి రెడీ అవుతారు, వ్యాన్ ఆలస్యమైంది, పడుకుంటాడు, వ్యాన్ హార్న్ కొట్టగానే మళ్ళీ వెళ్ళిపోతాడు. అప్పుడు ఆడు స్కూల్కి వెళ్తాడు. వ్యాన్ వచ్చాక స్నానం చేస్తే బడికి వెళ్ళాడండి. మీరును కూడా ఆత్మ సంబంధం ఎప్పుడూ కూడా విశ్వాసం విషయంలో సిద్ధపడి పౌలు గారు చెప్పినట్లుగా మెలకువగా ఉండాలంటే ఎలా ఉండాలి? మెలకువగా ఉండుడి. ఇది మెలకువగా ఉంటామంటే బుద్ధి కలిగిన కన్యకలాగా సిద్ధపడి ఉండాలి ప్రతి ఒక్కరూ. ఇది ఒకటే, దీంతో అయిపోలేదండి. ఎన్ని చెప్పాను మీకు నేను? 5 విషయాలు ఉంటాయి కదా. ఒకటి మెలకువగా ఉండండి. రెండవది ఏం చేయాలంట? విశ్వాసమందు నిలకడగా ఉండాలంట. ఎలా ఉండాలి? విశ్వాసమందు నిలకడగా ఉంటున్నామా లేదా చూసుకోవాలి. విశ్వాసమందు నిలకడగా ఉండండి. నిలకడగా ఉండాలంట. సముద్రంలాగా ఒకసారి పోటు ఒకసారి ఆటు కాదు. విశ్వాసాలు ఎప్పుడు ఎలా ఉండాలి? మనిషి జీవితాలు కూడా ఆటుపోట్లు అంటేవండి. ఆటుపోటు అంటే తెలుసా? ఒకసారి సముద్రం ముందుకంటా వచ్చేద్ది, దాన్ని ఏమంటారంటే మా ఏరియాలో మాది భీమవరం పోటు వచ్చిందంటారు. ఒకసారి సముద్రం వెనక్కి వెళ్ళిపోద్ది, దాని ఏమంటే తెలుసా? ఆటు వచ్చిందంటారు. జీవితంలో కూడా ఆటుపోటులే. ఒకసారి అన్నీ కలిసి వస్తాయి, ఒకసారి అన్నీ నష్టం వస్తాయి. ఒకసారి బలంగా పనిచేస్తాం, ఒకసారి బలహీనత వస్తుంది. ఒకసారి ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతావు, ఒకసారి ఒక సబ్జెక్ట్ ఆగిపోద్ది. ఒకసారి పంట ఎక్కువ పండుతుంది, ఒకసారి పంట పోతుంది. సహజం. ఇలాంటప్పుడు నువ్వు ఎలా ఉండాలి? అన్నీ వచ్చినా అలాగే ఉండాలి, అన్నీ కోల్పోయినా అలాగే ఉండాలి. అది విశ్వాసము నిలకడగా ఉంటామంటే. దేవుడు నీకు అన్నీ సమకూరుస్తేనేమో ఆదివారం ప్రార్థన కంటే ముందు వచ్చేసి ఏదైనా గుంట్లో చిన్న సమస్య రాగానే ముగింపు ప్రార్థన కూడా రాకుండా ఉంటే అది విశ్వాసం కాదండి. కాలం ఎలా మారుతున్నా, పరిస్థితులు ఎలా మారుతున్నా, వయసు ఎలా మారుతున్నా నీవు మాత్రం విశ్వాసంలో అలాగే ఉండాలంట. అప్పుడు కాదు దేవుడు ప్రేమించేది. విశ్వాసమందు మీరు నిలకడగా ఉండుడి అనేమంటాడు ఆ వాక్య భాగంలో. అలా ఉండాలంటే ఎప్పటికప్పుడు మనము విశ్వాసమందు నిలకడగా ఉన్నామలేమో చెక్ చేసుకోవాలంట. మనమే చెక్ చేసుకోవాలి. ప్రతి నెల చెక్ చేసుకోవాలి, ప్రతి వారం చెక్ చేసుకోవాలి. ఎలా తెలుసా? పోయిన వారం ఎన్నింటికి వెళ్ళాను నేను ప్రార్థనకి, ఈ వారం ఎన్నింటికి వెళ్తున్నాను, పోయిన నెలలో దేవుని పరిచర్యకి ఎలా సహకరించాను, ఇప్పుడు ఎలా సహకరిస్తున్నాను, నిన్న ఎలా ప్రార్థన చేసుకున్నాను, ఈరోజు ఎలా ప్రార్థన చేసుకుంటున్నాను అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలంట. ఈరోజు డాక్టర్లు చెప్తారండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ వయసులో అయినా సరే రెగ్యులర్గా బీపీ చెకప్ చేసుకోవాలంట, షుగర్ చెకప్ చేసుకోవాలంట. ఉందా? బీపీ షుగర్ ఎప్పుడెప్పుడు చెక్ చేసుకోవాలంట. ఇవి చెక్ చేసుకోకపోతే ప్రాయం పరిస్థితి వస్తుంది. వీటికంటే ముఖ్యంగా నీ విశ్వాసాన్ని నువ్వేం చేసుకుంటూ ఉండాలి? పరీక్షించుకుంటూ ఆ విశ్వాసంలో నిలకడగా ఉన్నామో లేదో అనే దాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలంటే. లేకపోతే చూడండి, యాకోబు రాసిన పత్రికలో యాకోబు గారు తెలియపరుస్తాడు. అలా కనుక మనం లేకపోతే ఏం జరుగుతుంది? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు, చాలామంది నన్ను ప్రార్థనలు అడుగుతున్నారు, వారు ప్రార్థన చేసేటప్పుడు తమకు కావాల్సిన ఈవుల కొరకు విజ్ఞాపన చేస్తున్నారు, కానీ వాళ్ళు అడిగే వాటిని పొందాలి అంటే వాళ్ళు ఎందుకు పొందలేకపోతున్నారు అనగా, చూడండి వాక్య భాగంలో యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలలో, అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసము తడగవలెను, సందేహించువాడు గాలి చేత రేపవాడు ఎగిరిపడుచుండు, సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై
తన సమస్త మార్గముల యందు అస్థిరుడంటే అస్థిరుడు అనగా స్థిరము లేనివాడు. స్థిరము లేనివాడికి ఇల్లే ఇవ్వం మనం, స్థిరము లేనివాడికి బండి ఇవ్వం మనం, స్థిరము లేనివాడికి పిల్లనే ఇవ్వను మనం. స్థిరము లేని మనకు దేవుడు పరలోకం ఇస్తాడా? స్థిరము లేని మనకు దేవుడు ఆశీర్వాదం ఇస్తాడా? స్థిరం కనపడాలి. ఎక్కడ? దేవునిలో స్థిరంగా నువ్వు ఉంటే. ఇప్పుడు గుడివాడ కుందేరు వచ్చాను నేను. 2 రోజుల తర్వాత కొత్తగా డేవిడ్సన్ గారు పరిచయం వారు 2 రోజుల తర్వాత వెళ్ళి డేవిడ్సన్ గారు ఒక 50,000 ఇవ్వండి నాకు ఇస్తాడా? నీది ఏ ఊరో తెలియదు, ఈ ఊరు వచ్చి ఇక్కడ ఉంటావో లేదు తెలియదు అని ఇవ్వడు. ఇక్కడే 5 సంవత్సరాలు ఉన్నా ఇస్తాడు ఇవ్వడా? ఇస్తాడు ఇవ్వడా? అంటే ఏం కనపడింది? స్థిరంగా ఉంటాడని కనపడింది. ఒకరోజు గుడివాడలో, ఒకరోజు కుందేరులో, ఒకరోజు మానికొండలో, ఒకరోజు మా ఏసత్తం గారి ఊరిలో తిరుగుతున్నాను అనుకో. ఏసత్తం గారిని అడిగే డేవిడ్సన్ గారు, రాజకుమార్ గారు డబ్బులు అడుగుతున్నారు ఇవ్వచ్చా అంటే, ఎక్కడ స్థిరంగా ఉండడు. అలాంటి వాడికి ఇస్తే నువ్వు ఎక్కడ ఎదుగుతావు ఆయన్ని అంటాడండా. దేవుడు కూడా విశ్వాసములో నిలకడగా ఉండాలని కోరుకుంటున్నాడు. విశ్వాసములో దేవుల్లో నిలకడగా మీరు ఉండగలిగితే ఎక్కడైనా నిలకడగా నిలబెట్టే పని దేవుడు చేస్తాడు. యాకోబు ఎందుకు చేయనంటున్నాడంటే వాళ్ళు సమస్త మార్గములు అస్థిరులు కనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచొద్దు. అసలు నేను వాళ్ళకి ఏమైనా చేతని అనుకోవద్దు అంటున్నాడు. ఎందుకు తెలుసా? వాళ్ళు స్థిరంగా పడుతుంది. నాకు ఒకవారు ఒక రకంగా ఉంటారు, ఒక రకంగా ఉంటారు, లేఖనాలు పరిశీలన చేయరు, విశ్వాసంలో స్థిరంగా ఉండరు, వాక్య ప్రకారం రక్షణ పొందరు, వాక్యానుసారంగా ఆరాధన చేయరు. కానీ అది గురించి ప్రార్థన చేస్తే ఎలా చేస్తాను నేను? విశ్వాసం తడిగితే ఏదైనా ఇస్తాను, కానీ ఆ విశ్వాసము వాళ్ళల్లో నిలకడగా కనపడాలి. అందుకే పౌలు గారు అంటున్నాడు, ఓ క్రైస్తవుడా, క్రైస్తవురాలా, మిమ్మల్ని దేవుడు ప్రేమించాలంటే మెలకువగా ఉండండి, విశ్వాసంలో నిలకడగా ఉండండి, బలవంతులై ఉండండి, పౌరుషం గల వారై ఉండండి, ప్రేమను కలిగిన వారై ఉండండి. 5 విషయాలు ఉన్నాయి అక్కడ, కానీ 2 విషయాలు జ్ఞాపకం చేశాను. ఆ 2లో స్థిరంగా నడుచుకుందాం. నాకు ఇవ్వండి, సమయం అయిపోయింది కనుక మరొక సోదరులు వాక్యాన్ని బోధిస్తారు కనుక ఈ మాటలు దేవుడు మన హృదయంలో ఫలింపు చేయను గాక. ఆమేన్. ఆసక్తిగా మీ అందరికీ కూడా క్రీస్తు నామమున హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను.